యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూరులోన సిద్ధంగా ఇయ్యలేదు. ఆ తాళంచేలు రెండు గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర, గౌరవనీయ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క దగ్గర ఉన్నాయి. ఆ తాళంచేయి, కంప్యూటర్ తాళంచేయి. ఒకవేళ ప్రభుత్వం కొత్తది ఇవ్వాలనుకున్నప్పుడు అక్కడ తాళంచేయి ఓపెన్ చేస్తారు ఇద్దరు. చేయగానే మీ ఊర్లల్లో విలేజ్ సెక్రటరీ కావచ్చు, సర్పంచ్ కావచ్చు, లేకపోతే తహసీల్దార్ కావచ్చు, వాళ్ళని సంప్రదించండి. మీ సేవలల్లో కంప్యూటర్ ఓపెన్ అయ్యండి. రేషన్ కార్డుల గురించి ఏమైనా ఇబ్బంది ఉందా, ఇళ్ళ గురించి ఏమైనా ఇబ్బంది ఉందా, పెన్షన్లు అయితే మొదలు పెట్టలేదు, వీధి లైట్లు కావచ్చు, స్ట్రీట్ లైట్లు కావచ్చు, ఇప్పటి నుంచి మీ ఊర్లలో కూడా సర్పంచ్లు వచ్చిండ్రు, వార్డు మెంబర్లు వచ్చిండ్రు, సెక్రటరీలు ఉండరు. చాలా రోజుల నుంచి 2 సంవత్సరాల నుంచి పాలన పరకేసింది కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా డబ్బులు పంపించింది. 3,500 కోట్లు నరేంద్ర మోడీ ప్రభుత్వం పంపించింది కాబట్టి ఆ పైసలు కూడా వచ్చేస్తాయి. ఊర్లలో మళ్ళీ లైట్లు, పోల్స్, ఇంకా రోడ్లు కానీ గడ్డలు కానీ వైకుంఠధామం కానీ అన్నీ రిపేర్ చేపిస్తారు. ఏదైనా సమస్యలు ఉంటే స్థానికంగా ప్రజాప్రతినిధులు మన్నడు మన రాకేశంలో ప్రజలే తన ప్రాణం అంటూ కదిలిన నాయకుడు, అభివృద్ధిని కోరి ఆర్మూరు నేలన నిలిసిండు. యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూరులోన సిద్ధంగా మన్నడు మన రాకేశంలో ప్రజలే తన ప్రాణం అంటూ కదిలిన నాయకుడు, అభివృద్ధిని కోరి ఆర్మూరు నేలన నిలిసిండు. లంకాపూరు గడ్డ మీద ఓ పొద్దై పొడిసిండు, కన్ను మూసిన తల్లిని చూసి కొలత చెందినాడు. కష్టాలను ఇష్టంగా ఎదురీది ఎదుగుతుండు, సంకల్పంతో ప్రజాభివృద్ధికి పాటు పడుతూ ఉండు. సమాజమే లక్ష్యం అంటూ అడుగులు వేస్తుండు, సమాజమే లక్ష్యం అంటూ అడుగులు వేస్తుండు. నీతి న్యాయం నిండు గుణముతో అడుగులు వేసిండు. యుద్ధం ఓ యుద్ధం, యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూరులోన సిద్ధంగా మన్నడు మన రాకేశంలో